చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడానికి పాలక మండలి బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రతిపాదనలు సమర్పించబడినట్లు బోర్డు చైర్మన్ మణినాయుడు తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, బోర్డు సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి పనులలో 25 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించినందుకు కాణిపాక దేవస్థానం కృతజ్ఞతలు తెలిపింది. పాలక మండలి చైర్మన్ గారు మరియు పాలక మండలి సభ్యులతో ఈరోజు బోర్డు మీటింగ్ జరిగింది. ఈ బోర్డులో 14 అంశాలు తీర్మానం చేయించుకోవడం జరిగింది. వీటిలో కీలకమైనవి కొన్ని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కాణిపాక దేవస్థానంలో అంతరాలయ దర్శనాల మీద కొంత ఒత్తిడి ఉందని తెలిసిందే. సో సామాన్య భక్తులు కూడా స్వామివారిని అంతరాలయంకి వెళ్ళి స్వామివారిని అతని దగ్గరగా చూసే భాగ్యం కలిగించడానికి ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా అంతరాలయ దర్శనం టికెట్ కూడా ఏర్పాటు చేసి అందరు భక్తులకి అందుబాటులోకి తీసుకురావాలని తీర్మానం చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు ఫిబ్రవరిలో అన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి 50 కోట్ల ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఫిబ్రవరిలో ఫౌండేషన్ వేసి అన్నీ ప్రారంభిస్తామని చెప్పి పాలక మండలి తీర్మానంలో తీసుకోవడం జరిగింది. కాబట్టి దీనికి అందరూ కూడా భక్తులు, ఉభయదారులందరూ కూడా మాకు సహకరిస్తారని మరీ తెలియజేస్తారు.